ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి, చూస్తూనే ఉండండి. మేము షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం పెట్టినాము. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి విలేజ్కి వెళ్తున్నాం. మందమారి నుండి ఒక 5-6 కిలోమీటర్లు వస్తుంది. ఇగో వెహికల్స్ మీద బయలుదేరి మధ్యలో ఆగినాము. చూడండి, మేడం గారు వచ్చారు, బెల్లంపల్లి నుండి సీనన్న వచ్చాడు, మన సతీష్ వచ్చిండు, అందరు వచ్చిండ్రు. ఇప్పుడు నేను మాట్లాడతా, అప్పుడు మీరు అందరు వినండి. రైటా? మళ్ళా షూటింగ్ ప్రారంభం చేస్తున్నాం. దా దా సతీష్, అట్లనే పట్టు, ఇటు పట్టు, అందులోనే చూడు, ఇంట్లోనే చూడు. రైటా? రైట్. వస్తానా? ఉండు, అట్లే ఉంచి, నేను ఆల్రెడీ తయారు చేసిన. నమస్తే, షూటింగ్ ప్రారంభం. మీరు అనుకోవచ్చు, నీ అమ్మ ఏందిరా వీడు దెబ్బకు షూటింగ్లు తీస్తాడు, దెబ్బకు వెంటనే షూటింగ్ ప్రారంభం అంటాడు, షూటింగ్ కంప్లీట్ చేస్తాడు, రిలీజ్ చేస్తాడు. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉన్నదో ఒక ఆర్టిస్టులుగా వీళ్ళకి తెలుస్తుంది, తీసే వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యులకు తెలియదు. అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడతాను నాకు, అంతే, ఏం లేదు ఇందులో. నాది వారానికి ఒక సినిమా, 3 రోజులకు ఒక సినిమా నేను రిలీజ్ చేస్తా, కాశీపేట స్వామి. అందుకే చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా, ఈ ఛానల్ కూడా నాదే. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి, మేడం, నా మొగనికి గాలి సోకింది నేను అనుకుంటాను. ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పచ్చు. సో మేడం కూడా దాన్ని అంగీకరించింది కాబట్టి, అబ్బో మా సినాన్ని ఏమంటాడు మళ్ళా. నేనేమన్నా డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు ఏది చెప్తే అది మేము చేసేటోళ్ళం, యాక్టర్లం. సూపర్. పక్క నిర్ణయాలు కూడా కరెక్ట్ ఉంటాయి, సామాన్యయి. కాకపోతే అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఆ టైటిళ్ళల్లో పొరపాటు జరిగితే, ఎవరన్నా మనసు నొప్పించుకుంటే కొంత మమ్మల్ని పెద్ద మనసు చేసుకోవాలి, క్షమించాలని మరొకసారి కూడా మేము కోరుకుంటున్నాం. సీనన్న అద్భుతంగా చెప్పాడు, గ్రేట్. మేడం, మీరు కూడా మీ మీ వాక్యాలు, అమృతమైన మాటలు, ఈ కాశీపేట స్వామి గురించి కావచ్చు, మనం తీసే మూవీ కావచ్చు, తీసిన మూవీ కావచ్చు, చెప్పండి. నేను గోదావరికని ఎన్టీపీసీ నుంచి వస్తా. కాశీపేట స్వామి గారి దగ్గర ఇది నాది 3వ చిత్రం. ఒకటి రిలీజ్ అయింది, ఒకటి కాలేదు, ఇప్పుడు ఒకటి తీయబోతున్నా. కానీ బాగా యాక్టింగ్ చేస్తాడు, బాగా ఎట్లా అంటే మరి తెలంగాణ భాష ఎట్లుంటుందో స్వచ్ఛంగా అట్లా మాట్లాడతాడు. తను నన్ను పిలిచిండు, నేను వస్తున్నా, ఇప్పుడు 3వ చిత్రం చేస్తానా. మీరందరూ చూడాలి, మా దాంట్లో కామెంట్లు పెట్టి మాకు లైకులు కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. మీరందరూ బెల్లు కొడతారని కూడా మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు కామెంట్లో పెట్టవచ్చు, అట్లా అని చెప్పి మరీ ఎక్కువ పెట్టకండి. థ్యాంక్ యూ. స్వామి గారికి మరీ నేను ఎక్కువ ఎట్లా అంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంచెం బయటికి రావాలని అడుగుతున్నా. థ్యాంక్ యూ. నిజంగా మేడం గారు మంచి మనసుతోటి ఆమె చెప్పింది. నిజంగా ఆ గుణం అంటే ఆ మూవీస్ చేసింది కాబట్టి ఆమెకు మేడంకి అర్థమైంది, కాశీపేట స్వామి ఏ విధంగా తీస్తాడు, ఏ విధంగా డైరెక్షన్ ఉంటుంది, యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా మేడం చెప్పగలిగింది. సో ఇక మేము వెంటనే ఇక లేట్ చేయకుండా మేము షూటింగ్లోకి వెళ్ళిపోతాము. తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుతాం. ఓకేనా? మళ్ళీ ఉండాలా? కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా, ఈ ఛానల్ కూడా నాదే, 2ది, 2 ఛానళ్ళు ఉన్నాయి నాకు. ఓకే, ఇప్పుడు బంద్ చేయి.